వెల్కమ్ టు యోయో టీవీ. నిన్ను ఎవరు నమ్మకపోయినా నీపై నీకు నమ్మకం ఉంటే ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గోల్ను రీచ్ అవుతావు. ఈ కొటేషన్ కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సరిగ్గా సరిపోతుంది. పక్కనున్న వారు కూడా తనను నేతగా గుర్తించలేని పరిస్థితి నుంచి రాహులే మా భవిష్యత్ నాయకుడని, కాబోయే ప్రధాని అని చెప్పుకునే స్థాయిలో నమ్మకం కలిగించారు. ఒకవైపు కమలం దూకుడు, మరోవైపు కలిసి రాని కాలం. రాజకీయ సముద్రంలో 10 ఏళ్ల పాటు ఎదురీదారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హస్తం పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. అవమానాలు, అనుమానాల నుంచి భవిష్యత్ నాయకుడు అనే భరోసా కల్పించే వరకు రాహుల్ రాజకీయ ప్రయాణం ఓ పొలిటికల్ సినిమాను తలపిస్తుంది. ఫ్యూచర్ లీడర్గా పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ఉన్న రాహుల్ ఇక లోక్సభలో విపక్ష నేతగా ప్రజల తరపున తన గళం మరింత గట్టిగా వినిపిస్తారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ రాజకీయంగా ఎదిగే టైంలో తీవ్రమైన కష్టాలను చూశారు. ఏ స్థాయిలో అంటే ఉన్నట్లుండి పార్టీ పవర్ నుంచి దిగిపోవడం, ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారిపోవడం, నమ్మిన నేతలే నట్టేట ముంచేయడం. అయితే ఏ క్షణంలోనూ తను మాత్రం తల వంచలేదు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ పూర్తి స్థాయి రాజకీయ ఓనమాలు నేర్చుకునే టైంలోనే 2014లో కాంగ్రెస్ పవర్ను కోల్పోయింది. ఆ తర్వాత పోరాటమే మిగిలింది. 10 ఏళ్లు కంటిన్యూస్గా పార్టీకి అధికారం లేకుండా పోయింది. అధికారమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక కాంగ్రెస్ పని ఖతం. మోడీని ఢీకొట్టి నిలబడే సత్తా రాహుల్లో లేదన్న ప్రచారం జరిగింది. అతను పప్పు, రాజీవ్ గాంధీ లాంటి మాట తీరు లేదు. సోనియా గాంధీ అంత పట్టుదలతో పనిచేయలేదు. నాయనమ్మ ఇందిరాగాంధీ అంత డైనమిక్ కాదంటూ ఎన్నో విమర్శలు, చీత్కారాలను రాహుల్ ఎదుర్కొన్నారు. ఇలా 10 ఏళ్ల పాటు పొలిటికల్ జర్నీలో ఎన్నో సినిమా కష్టాలు చూశారు. పార్టీకి అధికారం ఉన్నన్ని రోజులు పవర్ను ఎంజాయ్ చేసి అధికారం పోగానే ఒక్కొక్కరు దూరం అయ్యారు. ఏకంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా ఓ కూటమి పెట్టారు. తామే లీడర్లమని, తమను కాదని పార్టీని ఎవరూ నడిపించలేరన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాహుల్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఓవైపు బలమైన అధికార పార్టీ, మరోవైపు పార్టీకి వెన్నుముకలాగా ఉన్న లీడర్లంతా తలోదారి పట్టడంతో రాహుల్ డైలమాలో పడ్డారు. ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా గట్టెక్కి యువ రక్తాన్ని ప్రోత్సహించడంలో సక్సెస్ అయ్యారు. పార్టీకి వెన్నంటి ఉన్న సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరం రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పార్టీ ఘోర ఓటమితో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తర్వాత కొన్నాళ్ల పాటు సోనియా పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగారు. ఆ తర్వాత గాంధీ కుటుంబేతర నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలనేది రాహుల్ ఆలోచన నుంచే పుట్టింది. కాంగ్రెస్ అంటే వారసత్వం, కుటుంబ పాలన అని బీజేపీ చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ను అధ్యక్షుడిగా నియమించాలని ఫిక్స్ అయ్యారు. మొదటగా అశోక్ గెహ్లట్ పేరును పరిశీలించి అది కుదరకపోవడంతో మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి చీఫ్గా చేయడంలో రాహుల్ గాంధీ కీ రోల్ ప్లే చేశారు. భవిష్యత్తు లేదనే పరిస్థితి నుంచి పోరాడి నిలిచాడు. దేశవ్యాప్తంగా ఊరూరా పార్టీని నమ్ముకొని జెండాను మోస్తున్న ప్రతి కార్యకర్తకు, నేతకు నమ్మకం కలిగించాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఇండియా కూటమి నేతలు రాహుల్ను ఏకగ్రీవంగా విపక్ష నేతగా ఎన్నుకున్నారంటేనే అపోజిషన్ విజయంలో ఆయన కష్టం ఎంతో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ కు 10 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో కొనసాగింది. 2014, 2019లలో మొత్తం సీట్లలో 10% దక్కించుకోలేకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. ఈసారి ఆ హోదా దక్కింది. ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన ప్రత్యేక రికార్డు రాహుల్ గాంధీతో పాటు ఆయన తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీకి దక్కినట్లయింది. 7, 8 లోక్సభలతో పాటు 16, 17 లోక్సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలు ఎవరూ లేరు. రాహుల్ గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో అమేథీ, వాయనాడ్ నుంచి పోటీ చేసి అమేథీలో ఓడిపోయి వాయనాడ్లో గెలిచారు. 2024లో రాయ్బరేలీ, వాయనాడ్ల నుంచి పోటీ చేసి ఆ 2 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు. వాయనాడ్కు రాజీనామా చేసి తన తాత, నాయనమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. 2008 నుంచి
2013 వరకు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2013 నుంచి 2016 వరకు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పనిచేశారు. ఇలా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీని పైకి లేపడం కోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మెట్లను దిగారు. ఎన్నికల సమయంలో ఒక్క రోజే 4-5 రాష్ట్రాల్లో 7-8 మీటింగ్లకు అటెండ్ అయ్యారు. ఆ శ్రమంతా కూడా ఈ రోజు కూటమి నాయకులు ప్రతిపక్ష నేత పదవికి రాహుల్ గాంధీ సరైనోడు అనేలా చేసింది. ఇదే తీరుతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తే రానున్న రోజుల్లో ప్రధాని అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.